హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే పోస్టల్ జీడీఎస్ 30,041 వేకెన్సీస్తో ఇటీవల మనకి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఇప్పటి వరకు 3 సెలెక్టెడ్ లిస్ట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు మనకి అఫీషియల్గా 4th లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఏపీ అలాగే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ మీ పేరు ఉందా లేదనేది 4th లిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే జీడీఎస్ 2023 షెడ్యూల్ 2 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. టోటల్ 30,041 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు 3 లిస్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నిన్న నైట్ మనకి 4th లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో 4th లిస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జస్ట్ ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మీకు సప్లిమెంటరీ లిస్ట్ 4 అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకుంటే తెలంగాణకి సంబంధించి ఓన్లీ సప్లిమెంటరీ లిస్ట్ 2నే మనకి ఇక్కడ అప్డేట్ చేశారు. సప్లిమెంటరీ లిస్ట్ 3 and 4ని పెండింగ్లో పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకి సంబంధించి మీరు కనుక అప్లై చేసుకుని ఉన్నట్లయితే మీరు 4th లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో నేను మీకు రిజల్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి. అలాగే ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 1697 పోస్టులతో అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మొత్తంగా 1697 పోస్టులు అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ ఇయర్స్లో దీనికి సంబంధించి పుట్టినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th పాటు 10+2లో మీకు 10+2లో ముఖ్యంగా ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ సర్టిఫికేట్స్ కలిగి మినిమం 50% ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐటీఐ సర్టిఫికేట్ ఆ పర్టికులర్ ట్రేడ్స్లో మీకు కలిగి ఉండాలి. ఫిట్టర్ కానీ, వెల్డరు, ఆర్మేచరు, మెషినిస్ట్, కార్పెంటరు, డ్రాట్స్మెన్, స్టెనోగ్రాఫర్, వీటిల్లో మీకు కనుక సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ అయితే చేస్తారు, ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో ఒక 10,000 నుంచి 13,000 రూపాయల వరకు మీకు స్టైఫండ్ అయితే ఇస్తారు. 1 year పాటు మీకు దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అంటే 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. ఉమెన్, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడం ద్వారా మీకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ బేసిస్ కింద రిలీజ్ చేసేటువంటి పోస్టులకి సంబంధించి మీకు ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి అప్రెంటిస్షిప్ చేసినటువంటి క్యాండిడేట్స్కి 20% ఆఫ్ వేకెన్సీస్ని పర్మనెంట్ బేసిస్ కింద రిలీజ్ చేసినటువంటి పోస్టుల నుండి సపరేట్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా మనకు అఫీషియల్గా నోటీస్ అయితే ఇచ్చారు రైల్వే డిపార్ట్మెంట్ వారు. కాబట్టి మీరు ఈ అప్రెంటిస్షిప్కి సంబంధించి ఐటీఐ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేయండి. మరొక అప్డేట్ వచ్చేసి ఏపీపీఎస్సీకి అదనపు విధులు అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల మనకి ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులతో మనకి అధ్యాపక పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కదా. సో దానికి సంబంధించి ఏపీపీఎస్సీకి అదనపు విధులు అయితే అప్పగించారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహించేందుకు వీలుగా ఏపీపీఎస్సీ చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం వర్సిటీలో నియామకాల అదనపు విధులను ఏపీపీఎస్సీకి అప్పగించింది అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఈ ఏపీపీఎస్సీ ఈ వర్సిటీలో నియామకాల బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి చట్టాన్ని సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది కాబట్టి సో ఏపీపీఎస్సీ ద్వారానే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో అధ్యాపక కొలువులకు సిద్ధమా అని చెప్పేసి సేమ్ ఆర్టికల్ అయితే మనకి రావడం జరిగింది. మొత్తం 3,220 పోస్టులకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఏపీపీఎస్సీ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తుంది. మొత్తం 450 మార్కులకి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి క్లియర్గా రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది.
సో ఈ పోస్టులకి సంబంధించి ఈ నెల 20వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకొని 27వ తేదీలోపు ఆఫ్లైన్లో కూడా మీరు హార్డ్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, మరొక అప్డేట్ వచ్చేసి దేశంలో ఉపాధ్యాయ ఖాళీలు 10 లక్షల ఖాళీలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. రాష్ట్రాల వారీగా చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో కలిపి 10 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసినటువంటి సాత్ సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ అనేటువంటి నివేదిక తెలిపింది. రాష్ట్రాల్లో 30 నుంచి 50% వరకు ఈ పోస్టులు ఖాళీగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కొరతను నివారించడానికి అదనపు టీచర్ క్యాడర్ సృష్టించి పెద్ద ఎత్తున ఖాళీల భర్తీ చేపట్టాలని పేర్కొంది. దేశంలో టీచర్ల కొరత ఉంది. దీనికి తోడు ఉన్నటువంటి టీచర్లను సమపద్ధతిలో పంపిణీ చేయలేదు. పట్టణ ప్రాంతాల్లో అత్యధిక టీచర్లు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇంత భారీగా ఖాళీలతో ఉన్నత ఫలితాలు సాధించలేమని చెప్పేసి నీతి ఆయోగ్ అయితే తెలిపింది. సో దీనికి సంబంధించి హేతుబద్ధీకరణ చేయాలని, పట్టణాల్లో ఎక్కువగా ఉన్నటువంటి టీచర్లను గ్రామీణ ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికలో వెల్లడించడం జరిగిందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మొత్తం దేశంలో 10 లక్షలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి డిసెంబర్ 29 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అని చెప్పేసి ఇచ్చారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని డిసెంబర్ 29 నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. వివిధ విభాగాల్లో అగ్నివీర్ పోస్టులను ఈ సందర్భంగా భర్తీ చేయనున్నారు. స్పోర్ట్స్ కోటా కింద అర్హులైనటువంటి అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలనకు డిసెంబర్ 29న సికింద్రాబాద్లోని తాపర్ స్టేడియంలో హాజరు కావాలని చెప్పేసి మిలిటరీ ఉన్నతాధికారులు తెలపడం జరిగింది. సో 10వ తరగతి అర్హులైతే సరిపోతుందని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం సికింద్రాబాద్, తిరుమలగిరి, ఈస్ట్ మారేడుపల్లిలోని ఏఓసి హెడ్ క్వార్టర్స్లో సంప్రదించాలని చెప్పేసి వెల్లడించడం జరిగింది. అలాగే మరొక అప్డేట్ వచ్చేసి ఏఐఈఎస్ఎల్లో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్కి సంబంధించి 21 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ మంత్ 28 లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఐఐటి గాంధీనగర్లో నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అప్రెంటిస్షిప్కి సంబంధించి నేను ఇప్పుడే చెప్పాను, 1697 పోస్టులతో మనకి రైల్వే నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఎన్హెచ్ఏఐ నుంచి మనకి 10 పోస్టులతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే బామర్ లారీ నుంచి 44 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 192 పోస్టులతో మనకి అఫీషియల్గా ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.